రేసించానా ఇంట్లో ఎవరు లేరురా. క్యారమ్స్ ఆడుకుందాం, ఫాస్ట్ గా వచ్చేసి నా దగ్గరికి. ఏంట్రా డోరేమాన్ నువ్వు అనేది? మీ ఇంట్లో ఎవరు లేరా? ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడే విజయమామ పడుకున్నాడో మెలకువగా ఉన్నాడో చూసి వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగరా. ఒకసారి మామ పడుకుని ఉన్నాడా లెగిస్తున్నాడో చూడాలి కదా. అబ్బా, ఈ మామ పడుకుంటాడో లేదో కూడా తెలియదు. ఓకే, సైలెంట్ గా ఉండు. ఓకేరా? రే డోరేమాను, మామ పడుకున్నాడు. నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అర్థమైందా? క్యారం బోర్డ్ రెడీగా పెట్టు, పౌడర్ కూడా ఉంచు. అన్ని ఉన్నాయి గాని నువ్వు ముందు మూసుకుని ఇక్కడికి రారా. ఫాస్ట్ గా సించానా, లేట్ చేయక. అర్థమవుతుందా? రా ఫాస్ట్ గా. ఓకే, డోరేమాన్ గడైతే మాత్రం క్యారమ్స్ రెడీగా పెట్టాడు. ఫాస్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళాలి. ఏ క్యారమ్స్ ఆడుకుంటూ ఈ రోజంతా గడిపేస్తా. ఈ రోజు అయిపోతుంది. ఓకే, సైకిల్ అయితే తీసాడు సించానగాడు. ఇంకా ఫాస్ట్ గా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. మామ ఎలాగ పడుకున్నాడు కాబట్టి సాయంకాలం వరకు లెగడు. మామ లెగిసేలోగా మనమైతే మాత్రం ఇంటికి వచ్చేద్దాం. ఆడితే పాడుతూ సైకిల్ తొక్కితే అలుపు సలిపేమున్నది, అలుపు సలిపేమున్నది. ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ సైకిల్ తొక్కితే. అరే, వీళ్ళెవరు అడ్డగడిదిలాగా రోడ్డు మీద నుంచున్నారు? ఏ ఎవర్రా మీరు? గేదెలాగా రోడ్డు మీద నుంచున్నారు. పైగా చూస్తాక పిల్లల్ని పట్టుకెళ్ళిపోయే వాళ్ళగా ఉన్నారు. ఎవర్రా మీరు? అసలు రోడ్డు మీద ఎందుకు నుంచున్నారు? నేను ఎవరో తెలియక మీరు రోడ్డు మీద ఇలా కారు పెట్టి నుంచున్నారు. నేను ఎవరో తెలిసిన తర్వాత మీరు అస్సలు ఇక్కడ నుంచారు. అర్థమవుతుందా? నా పేరు సించాన్, సూపర్ స్టార్ సించాన్. సించానంటే నువ్వేనా? నీకోసమేరా పొద్దున్నుండి ఇక్కడ కాపు కాసుకుని కూర్చున్నాం. నిన్ను ఈరోజు కిడ్నాప్ చేయబోతున్నాం. అర్థమైందా? ఈ రోజు నేనైతే మాత్రం నిన్ను తీసుకుపోబోతున్నాను. పదరా, వీణు తీసుకెళ్లి లోపలేసేస్తే సైలెంట్ గా కూర్చుంటాడు. ఎవర్రా మీరు? నన్నెందుకు తీసుకువెళ్తారు? అసలు మీరు ఎవరు? నన్ను వదిలేంట్రా. మా మామకు తెలిసిందనుకో మీ అందరిని కింద తొక్కేస్తాడు. మమ్మల్ని వదిలేంట్రా ప్లీజ్ రా. క్యారమ్స్ ఆడుకోవాలరా. మా మామకు తెలిసిందంటే నన్ను ఇంకెప్పుడు బయటికి పంపించడు. ప్లీజ్ నన్ను వదిలేసేయండి. ప్లీజ్ ప్లీజ్ మీకు దండం పెడతాను. నన్ను వదిలేండి, చిన్న పిల్లోని. సించాన్, కొద్దిగా మంచినీళ్ళు తీసుకురా. అబ్బా, ఎక్కడికి పోయాడు? టైంకి మంచినీళ్ళు తెత్తా కూడా ఎవడూ లేడు. అబ్బా, ఏంటి టైం 3:30 అయిపోయిందా? ఓరి నాయనో, ఇప్పుడు దాకా చూసుకోకుండా పడుకున్నాను. ఎందుకు వీడి ఎక్కడికి వెళ్ళుంటాడు? రే సించాన్, లేడా ఇక్కడ కూడా? రే సించాన్, ఎక్కడికి వెళ్ళావురా? రే సించాన్, పైన ఏమన్నా ఉన్నావా? అబ్బా, పలకట్లేదు. ఎక్కడికి వెళ్ళుంటాడు? రే చాప్, సించాన్ గాని ఏమన్నా చూసావా? నిన్నే అడుగుతుంది. సించాన్ గాని ఏమన్నా చూసావా? యామరా బాబు, నాకు తెలియదు. నువ్వు మెలకు ఉంటున్నాడు, ఇంట్లో ఉండడు. అలాంటిదే నువ్వు ఎంత సేపు పడుకుంటాడు ఇంట్లో ఉంటాడు అనుకుంటున్నావా? అంటే ఏమో, అది ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు తెలియదు. పోయినదుక ఎక్కడికి పోయి ఉంటాడు. రే చాప్, ఎంత కేర్లెస్ గా మాట్లాడుతున్నావేంట్రా? వాడికి కాపలా కాయలని కనీసం తెలీదా? వీడికి తిండి పెట్టడం దండగ తప్పించి ఏమీ లేదు. మనమే వెళ్ళి నెతుక్కోవాలి అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడో. సరే సరే, ఒకసారి డోరేమాన్ గారి దగ్గరికి వెళ్దాం. వాడి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటాడేమో. మనమైతే కనుక అక్కడ చూస్తే క్లారిటీ అయిపోతుంది. ఓకే, ఫాస్ట్గా వెళ్ళాలి. అసలు వీడు చెప్పకుండా వెళ్ళకరా అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా సరే నా మాట వినకుండా 10 సార్లు వెళ్తూ ఉంటాడు. గాయస్, ఏంటి ఇక్కడైతే సించాన్ సైకిల్ లాగా ఉంది? ఒక్క నిమిషం ఆగండి, కిందకి దిగి చూద్దాం. అసలు ఇది వీడి సైకిలేనా? సించాన్ గడి సైకిల్ అంటారా? ఒక్క నిమిషం ఆగండి, కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది. అబ్బా, ఇది నిజంగా సించాన్ గడి సైకిలే. అసలు వీడి సైకిల్ ఎక్కడెందుకుంది? ఓరి నాయనో, వీడి సైకిల్ ఇక్కడ ఉందంటే కొంపు తీసి వీడిని ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటారంటారా? గాయస్, నాకైతే ఏం అర్థం కావట్లేదు. టైం చూస్తేనేమో 3:30 అయిపోయింది. ఇప్పుడు దాకా పడుకోవడం నాదే తప్పు. అయినా ఈ సించాన్ గడి కుదురుగా ఉండడం తెలిసి కూడా ఎంతసేపు పడుకుందాం చూసారా? నా చెప్పు తీసుకుని నేను చల్లమని కొట్టుకోవాలి. సరే సరే, ఒకసారి డోరేమాన్ గడి దగ్గరికి వెళ్ళి వాడిని అయితే అడుగుదాం. ఒకవేళ వాడి దగ్గరికి ఏమైనా వెళ్ళుంటాడేమో. సరే సరే, ఒకవేళ వెళ్ళినా సరే సైకిల్ అక్కడ పెట్టేసి వెళ్ళడు కదా. ఇదంతా కాదు. ఒక్కసారి డోరేమాన్ గారిని పిలిస్తే మొత్తం అంతా క్లారిటీ అయిపోతుంది. రే డోరేమాన్, బయటికి రా ఒకసారి. వస్తున్నాను మామా, ఒక్క నిమిషం ఉండు. ఏంటి మామా ఈ టైంలో వచ్చావు? చెప్పేంటో. రే డోరేమాన్, నిజం చెప్పు. సించాన్ గారు నీ దగ్గరికి వచ్చాడా రాలేదా? లేదు మామా, నిజంగా సించానా గారు నా దగ్గరికి రాలేదు. పొద్దున ఫోన్ చేసి క్యారమ్స్ ఆడుకుందాం రారా అంటే సరే వస్త్రా, నాకు మామ పడుకున్నాడని చెప్పేసి 9 గంటలకల్లా చెప్పాడు. కానీ ఇప్పుడు దాకా మా ఇంటికి రాలే. రే డోరేమాను, వాడు కనబడడం లేదురా. వాడిని ఎవరో కిడ్నాప్ చేశారేమని నాకు డౌట్ గా ఉంది. దయచేసి నువ్వు కూడా నాతో పాటు రారా. మనిద్దరం కలిపి వాడు ఎక్కడున్నాడో వెతకాలి. అబ్బా, అసలు వీడిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు? ఒకవేళ ఎవరన్నా కిడ్నాప్ చేసి ఉంటే ఈ పాటికి మనకు కాల్ చేసి ఉంటారు కదా. సరే సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకసారి కంప్లైంట్ ఇద్దాం పదరా. అబ్బా, ఏంటి
దోవలు ఊరికే కుట్టేస్తున్నాయి. ఒక్క నిమిషం ఆగు లెగుద్దాం. అబ్బా ఏంటి మొత్తం చీకటిగా ఉంది. ఏ నేను ఎక్కడున్నాను? నన్ను ఎక్కడికి తీసుకొచ్చారా? బండ సచ్చినోళ్ళారా ఎక్కడికి తీసుకొచ్చారు నన్ను? ఇక్కడ ఏంటి మొత్తం చీకటిగా ఉంది. అసలు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? మిమ్మల్ని మా మామకు తెలిసిందంటే మిమ్మల్ని అందరినీ నరికేస్తాడు. మర్యాదగా నన్ను వదిలిపెట్టేను రా. మీ ఎవరిని వదిలిపెట్ట మా మామ. మిమ్మల్ని రా పిలుస్తా. రాయ్ ఎక్కువ అరవమాక. నువ్వు ఎంత ఇచ్చినా సరే ఇక ఎవ్వడికి వినబడతావు. అర్థమవుతుందా? ఊరికి చాలా దూరంగా ఉన్నాం. ఎక్కువ రెచ్చిపోయావంటే చంపేస్తా. అర్థమవుతుందా? ఎవడ్రా నువ్వు అసలా? నన్నెందుకు కిడ్నాప్ చేసావు? నిన్నే అడుగుతుంది. ఏం కావాలరా? నన్ను కిడ్నాప్ చేస్తే ఏం వస్తుందని చెప్పు. నీ తల తింటాను తప్పించి నీకు రూపాయి కూడా ఉపయోగం ఉండదు. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు చెప్పరా నాయన? ఆహాహా, నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశానా? నీతో చాలా అవసరం ఉండరా బుడ్డోడా? నిన్ను అడ్డు పెట్టుకొని ఐరన్ మ్యాన్ దగ్గర ఉన్న సూట్లన్నీ నా దగ్గరకు తెప్పించుకుంటారు. అర్థమవుతుందా? మర్యాదగా ఫోన్ తీసేయ్. మీ మామకి ఫోన్ చేసి నాకు ఫోన్ ఎలాగివ్వవు. అర్థమవుతుందా? లేదంటే నేను ఇక్కడే చంపేసి పడేస్తాను. కనీసం నువ్వు మీ మామని మీ డోరిమన్ గారిని కలుస్తా కూడా ఇంకెప్పుడు వెళ్ళలేవు. ఫోన్ చేయి. వాడికి ఫోన్ చేసి నాకివ్వు. ఆగాగు. నీకు నువ్వుగా చేయమన్న తర్వాత నేనెందుకు కాదంటాను? మా మామ వస్తే నీ మక్కలు ఎరగొడతాడాగు. హలో మామ, ఎక్కడున్నావు? ఇదిగో ఈడెవడో నాకు తెలియదు. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నాడు. నన్ను కిడ్నాప్ చేసి నీకు ఫోన్ చేసి ఇమ్మన్నాడు. ఇదిగో వాడికి ఇస్తాను, నువ్వే మాట్లాడు. ఎవడ్రా నువ్వు సించాన్ గాని కిడ్నాప్ చేయడానికి? అసలు నీకు ఏం కావాలి? మర్యాదగా వాడిని వదలలేదంటే నీ ప్రాణాలు నీ అంతటి నువ్వే తీసుకున్నాడు అవుతావు. అర్థం అవుతుందా? రాయ్ ఎందుకు అలా బొర్రెలా గరుస్తావు? నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ సించన్ గడు నా దగ్గర ఉన్నాడు. నువ్వు ఎక్కువ మాట్లాడావంటే వాడిని కాలి కిందేసి తొక్కేస్తా. ముందు నీకు చెప్తుంది ఏంటి తెలుసా? ఎక్కువ తెలివిపోయి పోలీస్ స్టేషన్ అంటూ అదంటూ తిరిగావంటే వీడిని ఇక్కడే చంపేస్తా. ఎవడ్రా నువ్వు? అసలు ఏం కావాలి చెప్పు. నువ్వేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది. చెప్తాను. ఒక్క నిమిషం టైం ఇయ్యి. ఇదిగో మీ అవెంజర్స్ దగ్గర చాలా సూట్స్ ఉన్నాయి కదా. సారీ, మర్చిపోయి అవెంజర్స్ అన్నాను. అవెంజర్స్ కాదు, మీ ఐరన్ మ్యాన్ దగ్గర ఒక 3 పవర్ఫుల్ సూట్స్ ఉన్నాయి కదా. ఆ 3 సూట్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసి మీ బొడ్డోని తీసుకుపోవు. అర్థమవుతుందా? ఎక్కువ తెలివిపోయి పోలీస్ స్టేషన్ అంటూ అదంటూ తిరిగి ఏమన్నా కంప్లైంట్లు పెట్టావనుకో వీణ్ణి ఇక్కడే అడ్డంగా నరికేస్తా. దయచేసి వాడిని మాత్రం ఏం చేయక. నీకు కావాల్సిందా సూట్లే కదా. నేను ఈ రోజు ఈవినింగ్ లోగా ఏదో ఒకలా నీకు ఆ సూట్లు తీసుకొచ్చేస్తాను. ప్లీజ్ వాడిని మాత్రం ఏం చేయక. ఓకే రే డోరిమాను, పద పద. ఫాస్ట్ గా మనం ఎక్కడి నుండి వెళ్ళిపోవాలి. మనం అసలు కంప్లైంట్ పెట్టకూడదురా ఇప్పుడు. ఏ మామా అసలు ఏమైంది? ఎందుకని మనం కంప్లైంట్ పెట్టకూడదు? అసలు వాడు ఎవడు మామా? ఏమన్నాడు చెప్పు క్లారిటీగా. డోరిమాన్, మనమైతే చాలా పెద్ద సమస్యలో పడ్డాన్రా. ఇది అంతా ఇంత సమస్య కాదు. సించాని గాని రిలీజ్ చేయాలంటే వాడికి ఐరన్ మ్యాన్ సూట్లు ఇవ్వాలంట. ఐరన్ మ్యాన్ సూట్లు ఎలారా మనం తీసుకొచ్చేది? అసలు ఐరన్ మ్యాన్ సూట్లు వాడు ఎలా అడిగాడో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. పోనాడే కారో ఏదో అడిగినా సరే ఏదో ఒకలా స్టీల్ చేస్తాం. వాడు డైరెక్ట్ గా ఐరన్ మ్యాన్ సూట్లు అడుగుతున్నాడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ సూట్ అంటే ఖచ్చితంగా ఇవ్వడు. నువ్వేం భయపడకు మామా. అసలు జరిగిందేంటో ఐరన్ మ్యాన్ కి అర్థమయ్యేటట్టు చెప్పు. చించనా గాడు ఈ పొజిషన్ లో ఉన్నాడని ఒకసారి ఐరన్ మ్యాన్ కి నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పావనుకో, అప్పుడు ఐరన్ మ్యాన్ నీ బాధను అర్థం చేసుకుని ఖచ్చితంగా సూట్లు ఇస్తాడు. నువ్వేం కంగారు పడక. ఎలాగో నీకు ఐరన్ మ్యాన్ మంచి ఫ్రెండే కదా, అడిగి చూడు ఒకసారి. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఏదో ఒక ఐరన్ మ్యాన్ ఒప్పించి ఆ సూట్లు తీసుకొని వాడికి ఇచ్చేసామంటే ఖచ్చితంగా వాడు సించాని గాని వదిలేస్తాడు. సరే ఫాస్ట్ గా మనం అక్కడికి వెళ్ళాలి. ఓకే మనమైతే ఐరన్ మ్యాన్ ఇంటికైతే వచ్చేసాం. ఫాస్ట్ గా ఎక్కడున్నాడో వెళ్ళి మనం ఆ సూట్ల కోసం చెప్పాలి. నాకు అసలు ఐరన్ మ్యాన్ ని అడగాలంటేనే చాలా అంటే చాలా భయంగా ఉంది. ఏమంటాడో ఏంటో. సరే సరే డోరేమాన్ నువ్వు అక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి కనుక్కొని వస్తాను. టోనీ, టోనీ ఎక్కడున్నావు? అబ్బా ఎక్కడుంటాడు ఈ లంకంత కొంపలో? ఇప్పుడు ఎక్కడ తిరగాలో ఏంటో. టోనీ ఎక్కడున్నావు? నాకు తెలిసినంత వరకు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంటాడేమో డౌట్ గా ఉంది. సరే సరే ఒకసారి ఆగు. ఇటువైపు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాడేమో ఫస్ట్ చూద్దాం. తర్వాత అయితే గనక మనం లోపలికి వెళ్ళి మొత్తం వెతుకుదాం. టోనీ, ఓకే ఇదిగోండి గాయస్ ఇక్కడే కూర్చొని ఉన్నాడు. టోనీ, టోనీ ఏం చేస్తున్నావు? అబ్బా పిలుస్తున్నా పలకట్లేదు. టోనీ ఒక్కసారి అర్జెంటుగా వెళ్ళారా, నీతో మాట్లాడాల్సిన పని ఉంది. ఏంటి ఏంటి ఎంత కంగారు పడుతున్నావు? అసలు ఏమైంది విజయ్ చెప్పు. ఏంటి ఏమన్నా సమస్య వచ్చిందా? నీకు ఏ సమస్య అయినా సరే ఈ మిత్రుడు టోనీ స్టార్క్ ఉన్నంత వరకు నీకు ఏం భయం లేదు. ఏంటో చెప్పు. టోనీ మరి 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 అదేంటంటే సించని గాని కిడ్నాప్ చేశాడు టోనీ.
ఏంటి సించాన్ని కిడ్నాప్ చేశారా? అసలు ఏమైంది? చెప్పు విజయ్, చెప్పు. అసలు ఏమైందో క్లారిటీగా చెప్పు. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ ఇది చెప్పకపోతే సించనగడి ప్రాణాలు మనకు అస్సలు దక్కవు. టోనీ మరదేంటంటే వాడైతే మాత్రం ఒక కండిషన్ పెట్టాడు. మీ సించనగాని ప్రాణాలతో వదలాలంటే టోనీ స్టార్ దగ్గర ఉన్న 3 సూట్లని తీసుకొచ్చి నాకు ఇచ్చావంటే అప్పుడు ఇవి నుదిలి పెడతానని చెప్పేసి అన్నాడు. టోనీ, ఏదో ఒకరు నువ్వు ఆ సూట్లు 3 ఇచ్చావంటే వాడికి ఇచ్చేసి సించనగాన్ని ప్రాణాలతో తీసుకొస్తాను. ప్లీజ్ దయచేసి ఇదొక్క విషయంలో కాదనక, ఎందుకంటే సించనగడి ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి. ప్లీజ్. ఏంటి విజయ్, కామెడీలు గిమిడీలు చేయట్లేదు కదా? అసలు నువ్వు ఏం అడుగుతున్నావో తెలుసా? నువ్వు నా ప్రాణాలు అడిగినా సరే నవ్వుతూ ఇచ్చేస్తాను. అదే నువ్వు నా సూట్లు అడుగుతున్నావు. నా సూట్లు ఎలా ఇస్తాను అనుకుంటున్నావు? అయినా నా దగ్గర 3 సూట్లేంటి? ఉన్నాయి 2 సూట్లు మాత్రమే. 3 సూట్లు నా దగ్గర లేవు. ఇంకొక సూటు డాక్టర్ స్ట్రేంజర్ ఎక్కడో చివరన దాచిపెట్టాడు. అదేదో వాటర్ అంట, చివరి ఫ్యాక్టరీ అంట, అక్కడ ఉంది. నాకు కూడా ఇంకో సూట్ కోసం తెలియదు. నా దగ్గర కేవలం 2 సూట్లు మాత్రమే ఉన్నాయి. విజయ్, సారీ, నేను ఈ విషయంలో నీకు ఏం హెల్ప్ చేయలేను. ఎందుకంటే ఆ సూట్లు నేను ఇచ్చానంటే ఎవడన్నా సరే దాన్ని ఇచ్చి అడ్డుగా వాడితే ఈ లాస్ శాంటోస్ నగరాన్ని తగలపెట్టేయచ్చు. కాబట్టి నేను అయితే మాత్రం ఆ సూట్లు నీకు అస్సలు ఇవ్వలేను. సారీ, ఇదొక్క విషయంలో నేనేం చేయలేను విజయ్, నన్ను ఏమనుకోక. ఏంటి టోనీ, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు సించనగడి ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు కూడా అలా మాట్లాడితే చాలా అంటే చాలా కష్టం. సించనగడి ప్రాణాలు కాపాడాలా వద్దా? కాపాడదాం, కాపాడదాం. నేను కాపాడొద్దంటలేదు. కాకపోతే దానికి వేరే మార్గం ఏదైనా చూద్దాం. నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితిలో సూట్లు ఇచ్చేదైతే లేదు విజయ్, చెప్తాను కదా. ఏంటి టోనీ, కామెడీ చేస్తున్నావా? వాడికి ఇంకేమిద్దాం అనుకుంటున్నావు? వాడు సూట్లు ఇస్తే గానీ సించన్ గాని రిలీజ్ చేయనన్నాడు. వాడిని ఎలా రిలీజ్ చేయించుకోవాలో నాకు తెలుసులే గానీ నువ్వు ఏం సలహాలు ఇవ్వక్కర్లేదు. సరే సరే, మనమే ఏదో ఒకటి చేసి ఆ సూట్లని అయితే కనుక దొంగతనం చెయ్యాలి. ఫస్ట్ అయితే మాత్రం మనం ఇక్కడ ఒక సూట్ లేదన్నాడు కదా, ఆ సూట్ ఎక్కడుందో ఫాస్ట్గా దాన్ని అయితే కనుక మనం పట్టేశామంటే మిగతా 2 సూట్లను కూడా ఇక్కడి నుంచి ఏదో ఒకటి స్టీల్ ఏ చేసేయచ్చు. మామా, ఏమన్నాడు ఐరన్ మ్యాన్? ఎవరన్నాడా? చెప్పు మామా, ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? తెలుసు కదరా నీకు, ఎవ్వరనే చెప్పాడు. కాబట్టి మనమైతే మాత్రం ఇప్పుడు ఒక సూట్ అయితే మాత్రం ఐరన్ మ్యాన్ దగ్గర కూడా లేదంట. ఫస్ట్ అది ఎక్కడుందో మనం కనుక్కొని దాన్ని ఏదో ఒకలా సంపాదించామంటే తర్వాత ఈ 2 సూట్లని ఈజీగా స్టీల్ చేయొచ్చు. ఏమంటావురా? మనకి అదొక ఆప్షన్ తప్పించి ఇంక వేరే ఆప్షన్ లేదు. ఐరన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు బొజ్జుకిచ్చి నాన్న బుజ్జి కొండ అన్నా సరే ఖచ్చితంగా ఇవ్వడు. ఎందుకంటే దాన్ని మళ్ళీ ఎవరన్నా చాలా బ్యాడ్గా యూజ్ చేస్తే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. మనమే ఏదో ఒకలా సంపాదించాలి. అది సరే గాని ఎందుకు ఈ ఊరు చివరన ఫ్యాక్టరీకి ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? ఏ మామా, ఇక్కడ ఏమన్నా ఉందా సూటు? అవునరా డోరేమాన్, ఐరన్ మ్యాన్ మాటల్లో నాకైతే మాత్రం ఇంకొక సూట్ ఎక్కడుందో చెప్పేశాడు. ఐరన్ మ్యాన్ దగ్గర అయితే 2 సూట్లు ఉన్నాయంట. 3 సూట్ అయితే మాత్రం డాక్టర్ స్ట్రేంజర్ అయితే ఇక్కడే దాచిపెట్టాడంట. ఫాస్ట్ గా మనం లోపలికి వెళ్ళి అసలు ఆ సూట్ ఎక్కడుందో వెతకాలి. ఏదో స్వరంగ మార్గంలో బంకర్ అని చెప్పేసి అన్నాడు. సరే సరే, లోపలికి వెళ్తే మనకే అర్థమైపోతుంది. పదరా ఫాస్ట్ గా. ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాం. అసలు ఇక్కడ ఎక్కడుందో సూట్ మనమైతే కనుక వెతకాలి. మొత్తం అన్ని రూమ్లు వెతికేశాను, కానీ నాకు ఎక్కడ ఏవీ కనిపించలేదు. రే డోరిమాన్, ఇక్కడ కూడా రూమ్ ఏం లేదురా, కింద కూడా వాటర్ ఉన్నాయి. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇంతకీ ఆ సూట్ ఎక్కడుందో బుర్ర పిచ్చి వచ్చేస్తుంది వెతకాలంటేనే. మామా, నువ్వేం కంగారు పడక. అక్కడ చూడు, ఏదో నోటీస్ ఉంది. ఒకసారి అందులో చదివేవనుకో నీకు అర్థమవుతుంది. అవునా డోరేమన్, ఒక్క నిమిషం ఉండు. అసలు ఇందులో ఏముందో చదువుతాను. ది బంకర్ ఈజ్ అండర్ వాటర్, యు గో టు అండర్ వాటర్ అండ్ స్విమ్ 2 meters. ఓకే 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 ఓకే, నాకైతే అర్థమైంది. రే సించాన్, ఇందులో అయితే మాత్రం ఒక బంకర్ అయితే ఉందంట. కాకపోతే ఒక 200 meters ఈత కొట్టుకుని వెళ్తే ఆ బంకర్ అయితే కనబడుతుందని అయితే గనక అందులో రాసుంది. నేనైతే జాగ్రత్తగా దాపులకైతే వెళ్ళి వచ్చేస్తాను. అందాక నువ్వు ఇక్కడే ఉండి అర్థమవుతుందా? ఓకే, ఏం చేస్తాను చెప్పండి. సించనగడి ప్రాణాల కోసం నా ప్రాణాలు పలంగా పెట్టాల్సి వస్తుంది. ఓకే, నేనైతే లోపలికి వచ్చేసాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు ఆ బంకర్ ఎక్కడుందో వెతకాలి. ఫాస్ట్గా లోపలికి వెళ్ళాలి. దీంట్లో చూస్తే లైట్లు కూడా ఉన్నాయి, కానీ ఇందులో ఏ బంకరు ఉన్నట్టయితే మాత్రం నాకు అసలు కనబడడం లేదు. రే డోరిమాన్, ఇక్కడైతే మాత్రం నాకు ఏ బంకరు కనబట్లేదు. ఓకే, కనిపించింది. ఓకే గాయస్, ఇక్కడ చూడండి, ఏదో స్వరంగ మార్గం ఉంది. దీంట్లోంచి లోపలికి వెళ్తే మనకి ఆ బంకర్ కనబడుతుందేమో. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈత కొట్టుకుని అయితే మనం ఆ బంకర్ కనిపించే వరకు వెళ్ళాలి. కానీ మనకి ఆక్సిజన్ లెవెల్స్ అయితే బాగా అందుతున్నాయి. ఎందుకనుకున్నారు? ఈ పైప్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ నుంచి అయితే కనుక లైట్గా ఆక్సిజన్ అయితే కనుక రిలీజ్ అవుతుంది. అదిగోండి, రైట్ సైడ్ చూసారా మీరు, బుడగలు వస్తున్నాయి. ఆ బుడగలే ఆక్సిజన్ అనమాట. దానికోసమే మనమైతే కనుక ఈజీగా ఈత కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ ఏదో కనబడుతుంది. అమ్మా, ఫైనల్గా మనమైతే మాత్రం పైకి అయితే వచ్చేసాం. గాయస్, అక్కడి నుంచి ఈత కొట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం.
ఇక్కడైతే మాత్రం ఏదో బంకర్ ఉంది. ఈ ఐరన్ మ్యాన్ వాళ్ళు గట్టిగానే ప్లాన్ చేసి ఇక్కడ దాచిపెట్టారు. సరే సరే, ఇక్కడేదో డోర్ ఉంది. పైకి వెళ్తే ఏమన్నా దొరుకుతుందేమో. సరే, పైకి వెళ్ళి ఒకసారి చూద్దాం ఆగండి. ఓకే, ఈ డోర్ అయితే ఓపెన్ అయింది. మనమైతే మాత్రం ఇప్పుడు పైకి వెళ్ళి ఆ సూట్ ఎక్కడుందో వెతకాలి. ఓకే 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 ఓకే, మనకైతే లేట్ అయిపోతుంది, ఫాస్ట్ గా వెళ్ళాలి. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే మాత్రం పైకైతే వచ్చేసాం. అసలు ఇంత పెద్ద గ్యారేజ్ లో సూట్ ఎక్కడుండుంటది? ఓరి నాయనో, అసలు ఇక్కడ పెడతారని కూడా ఎవ్వరు ఊహించుండరు. అందుకోసమే ప్రతి ఒక్కడు ఈ ప్లేస్కి వచ్చి నార్మల్ గా వెళ్ళిపోతాడు. అయినా ఈ ప్లేస్కి రీచ్ అవడం అంత సింపుల్ కూడా కాదు. చూశారు కదా నేను ఎన్ని ఇబ్బందులు పడి ఇక్కడ దాకా వచ్చాను. ఓకే, ఫైనల్ గా మనకైతే మాత్రం సూట్ దొరికేసింది. గాయ్స్, ఇదిగోండి, ఐరన్ మ్యాన్ సూట్ అయితే ఇక్కడే ఉంది. అమ్మయ్యా, ఫైనల్ గా నాకు కొద్దిగా మనశాంతిగా ఉంది. అమ్మా, ఇప్పుడు దీన్ని తీసుకొని ఫాస్ట్ గా డోరీమాన్ గడి దగ్గరికి వెళ్ళాలి. డోరీమాన్, నాకైతే సూట్ దొరికేసింది. వచ్చేస్తున్నాను రా నీ దగ్గరికి, వచ్చేస్తున్నాను. మామా దొరికేసిందా సూటు? పద పద, ఫాస్ట్ గా మనం వెళ్ళిపోవాలి. లేదంటే మనం మిగతా 2 సూట్లు స్టీల్ చేసేలోగా లేట్ అయిపోతుంది. పాపం సించనగాడు అక్కడ ఎన్ని అవస్థలు పడుతున్నాడని నాకు ఊహించుకుంటుంటేనే చాలా బాధగా ఉంది. పద మామ, పద, ఫాస్ట్ గా మనం ఇంటికి వెళ్ళిపోయి సూట్ పెడేసి మిగతా 2 సూట్లు కూడా స్టీల్ చేద్దాం. పద. దేవుడా, ఫైనల్ గా మనకైతే ఒక సూట్ అయితే దొరికేసింది. ఇంకా 2 సూట్లని అయితే గనక మనం స్టీల్ చేయాలి. ఆ 2 సూట్లని స్టీల్ చేయాలని నాకైతే అస్సలు లేదు. కాకపోతే సించాన్ గండి ప్రాణాలతో బ్రతికించుకోవాలంటే ఖచ్చితంగా 2 సూట్లని స్టీల్ చేసి వాడికైతే ఇవ్వాలి. అబ్బా, ఏం చేస్తాం చెప్పండి. ఒకవైపు చాలా బాధగా ఉన్నా సరే తప్పడం లేదు. సరే సరే, ఇంక ఏవైనా సరే మనమైతే మాత్రం ఖచ్చితంగా 2 సూట్లని స్టీల్ చేయాల్సిందే. సించాన్ గండి ప్రాణాలతో కాపాడుకోవాలి కదరా. పదరా, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం మనం. అమ్మయ్యా, ఫైనల్ గా ఒక్క సూట్ని అయితే కనుక స్టీల్ చేసి ఇంటికైతే తీసుకొచ్చేసాం. పదరా డోరీమాన్, ఫాస్ట్ గా మనం బయటికి వెళ్దాం. రే, ఒక్క నిమిషం ఆగు, మనం ఇంకా 2 సూట్లు స్టీల్ చేయాలి కదా. ఈరోజు సాయంకాలంలోగా వాడికి ఇస్తామన్నాం. రే, వాడే ఫోన్ చేస్తున్నాడ్రా నాకు. సరే సరే, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. హలో, చెప్పండి సార్. ఆల్రెడీ ఒక సూట్ స్టీల్ చేసి మా ఇంట్లోనే పెట్టాను. కావాలంటే మీకు ఫోటో కూడా పెడతాను, నన్ను నమ్మండి. నువ్వు చెప్పేది వింటుంటే నాకు నమ్మాలనిపిస్తుంది. కాకపోతే ఎక్కడో చిన్న డౌట్ ఉంది. ఇదిగో, నువ్వు ఫోటో పెట్టు నాకు. ఒకవేళ అక్కడ సూట్ గనక లేదంటే మీ సించానా గడికి ఇక్కడ పెద్ద కర్ర ఉంది, దానికి నూనె రాసి మరీ కొడతాను, అర్థమవుతుందా? సార్ 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 ప్లీజ్, మీరు మాత్రం అలా చేయకండి. మీకు ఇప్పుడే ఫోటో పెడుతున్నాను. ఒక్క నిమిషం ఆగండి, ఫోటో పెడేస్తున్నాను. ఓకే, అమ్మయ్యా, ఫైనల్గా అతనికైతే మాత్రం ఫోటో అయితే పంపించేశాం. రే డోరీమాన్, ఇంకొక 2 సూట్లు కూడా ఏదో ఒకలా స్టీల్ చేయాలి. పద పద, మనకి ఎక్కువ కూడా టైం లేదు. వాడు ఈరోజు సాయంకాలంలోగా సూట్లు 2 కావాలని చెప్పేసి అన్నాడు. వాడికైతే కనుక ఇది ఫోటో పంపించేశాను. ఇంకొక 2 సూట్లు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఏదో ఒకలా స్టీల్ చేయాలి. కానీ నాకు చాలా బాధగా ఉందిరా, ఐరన్ మ్యాన్ దగ్గర నుంచి అవి స్టీల్ చేయాలంటే. ఎంత బాధగా ఉన్నా సరే స్టీల్ చేయక తప్పదు మామా. ఎందుకంటే మన సించనగడి ప్రాణాలు ఆ సూట్ లోనే ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా స్టీల్ చేయాలి. ఓకే ఓకే, నువ్వు లోపలికి వెళ్ళా సూట్లు తీసుకొచ్చేసే, నేను ఇక్కడే ఉంటాను. సరే సరే, నువ్వు అక్కడే వెయిట్ చేయి, నేను లోపలికి వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంత పెద్ద కొంపలో ఆ సూట్లు ఎక్కడున్నాయో మనం ఎలా వెతికేది? సరే, మనమైతే మాత్రం ఒకసారి మొత్తం అంతా చూద్దాం. అసలు ఎక్కడున్నాయి ఏంటో కూడా నాకు అసలు తెలియదు. ఎప్పుడు ఐరన్ మ్యాన్ ఇంటికి నేను వచ్చింది తక్కువ. ఎప్పుడన్నా వచ్చినా సరే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుంటాను. ఎవరిని కనీసం ఐరన్ మ్యాన్ ల్యాబ్లోకి అడుగు కూడా పెట్టినవాడు. కానీ మనం ఈరోజు డైరెక్ట్గా ల్యాబ్లోకి వెళ్ళి ఐరన్ మ్యాన్ సూట్లే దెబ్బేపోతున్నాం. సరే సరే, మనం దెబ్బేసిదేవి మన కోసం కాదు కదా, సించాన్ గడి ప్రాణాలు కాపాడడానికి. ఒక్కసారి పైకి వెళ్ళి చూద్దాం ఆగండి. అసలు ఆ పైనే గనక ఉండుంటే గనక మనం వెంటనే తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంట్రా బాబు ఇన్ని రూమ్లున్నాయి? అరే, ఈ రూమ్ ఎవరిది? ఏదో గ్యాలక్సీ లాగా ఉంది. ఇక్కడ కూడా సూట్లేమీ లేనట్టే ఉన్నది. సరే సరే, ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూమ్లో ఖచ్చితంగా సూట్లు ఉండే ఉంటాయి. నాకైతే మాత్రం ఆ నమ్మకం అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ రూమ్లోకి వెళ్ళైతే చూద్దాం. అరే, ఈ రూమ్లో కూడా ఏమీ లేదు. సర్లే, ఇంకా చాలా రూమ్లు ఉన్నాయి కదా, ఆ అన్ని రూముల్లో ఏదో ఒక రూమ్లో కనీసం ఒక్క సూట్ అన్నా దొరకకుండా ఉంటుందా? నాకైతే మాత్రం నమ్మకం ఉంది, ఖచ్చితంగా సూట్ దొరుకుతుందనేసి. ఓకే, మళ్ళీ లోపలికైతే వెళ్తున్నాను. ఓరి నాయనో, ఏంటిక్కడ అన్నీ ఉన్నాయి కానీ సూట్లు లేవు. ఇక్కడ చూడండి, థోర్ షీల్డ్ ఉంది, అండ్ అలాగే కెప్టెన్ అమెరికా షీల్డ్ ఉంది. అదే కాకుండా ఇక్కడ థానోస్ హ్యాండ్ కూడా ఉంది. ఓరి నాయనో, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఒక్క సూట్ కూడా లేదా? ఐరన్ మ్యాన్కి సంబంధించింది ఇక్కడ ఒక్కటి కూడా లేదు. సరే సరే, మనం మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూసారా ఎన్ని పోస్టర్లు వేసుకున్నారా వీళ్ళు? సర్లే, మనకు ఇప్పుడు పోస్టర్లు కాదు, ఐరన్ మ్యాన్ గారి సూట్లు ముఖ్యం. ఓకే, నేనైతే మళ్ళీ ఇక్కడికి వచ్చాను గాని ఇక్కడైతే మాత్రం ఏ సూటు లేదు. ఓరి నాయనో, ఈ 2 రూములకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇవి
ఐరన్ మ్యాన్ పర్సనల్ రూము. నేను కూడా చాలా సార్లు వచ్చాను ఇక్కడికి. ఓకే. పైన మొత్తం చూసేసాం మనం. పైనైతే మాత్రం ఒక్క సూట్ కూడా కనిపించలేదు. ఓన్లీ బెడ్‌రూమ్స్ మాత్రం ఉన్నాయి. ఓకే. ఒకసారి కిందేదో ఉన్నట్టుకుంది ఆగండి. ఓకే. ఈ కిందేయో మెట్లున్నాయి. కొంపదీసి కిందేమన్నా ఉండుంటదంటారా? సరే సరే. ఒకసారి కిందకి వెళ్లి చూద్దాం. కిందే ఉండుంటాదేమో. ఓకే. ఐరన్ మ్యాన్ ల్యాబ్ ఇక్కడే పెట్టుకొని ఇప్పుడు దాకా మొత్తం అంతా తిరిగాను. దొరికేసుంటే అప్పుడుందును. హమ్మయ్య! ఫైనల్‌గా మనమైతే ఐరన్ మ్యాన్ ల్యాబ్‌కైతే వచ్చేసాం. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ చూడండి. ఈ సూట్లన్నీ షోకేస్ షూట్‌లాగున్నాయే. కానీ ఇవేమీ ఒరిజినల్ కాదనుకుంటా. సరే సరే. అసలు ఒరిజినల్ సూట్లు ఎక్కడున్నాయో మనమైతే వెతకాలి. అదిగోండి గైస్, ఒక్కసారి కిందకు చూడండి. కిందైతే మాత్రం సూట్లున్నాయి. ఓకే. దీనికి వెళ్ళడానికి దారి ఎటువైపు? ఇటువైపు ఉండుంటదేమో. ఒక్కసారి ఆగండి, మనమైతే పైకి వెళ్లి చూద్దాం. నాకు తెలిసినంత వరకు ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి దారి. ఓరి నాయనో! ఇది వాష్‌రూమా? అయితే ఇక్కడ కూడా కాదు. మళ్ళీ లోపలికి వెళ్ళడానికి దారి ఎక్కడ పెట్టాడురా ఐరన్ మ్యాను? అబ్బా! మళ్ళీ ఎక్కడుంది? అబ్బా! ఇదిగోండి. ఇక్కడ మెట్లు ఇక్కడే ఉన్నాయి కళ్ళ ముందు. అది కూడా కనబడకుండా నాకు అక్కడికెక్కడికో ఎక్కి మరీ చూస్తున్నాను. హమ్మయ్య! ఫైనల్‌గా మనమైతే కిందకైతే వచ్చేసాం. చూద్దాం ఆగండి. ఇక్కడ ఏవో సూట్లున్నాయి కదా! ఇవేనంటారా? గాయ్స్, ఈ సూట్లు కూడా కాదు గాయ్స్. ఇవి కూడా జస్ట్ నార్మల్‌గా పెట్టారంతే షోకి. కానీ ఈ సూట్లు తీసుకెళ్ళి వాడికిస్తే నమ్ముతాడంటారా? ఖచ్చితంగా నమ్మడు. ఎందుకంటే ఇవి షో సూట్లనేసి వాడికి కూడా అర్థమైపోద్ది. సరే సరే. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదొక్క రూమ్ ఉంది. ఖచ్చితంగా ఈ రూమ్‌లో ఉండే ఉంటాయి. నాకైతే మాత్రం 100% నమ్మకం ఉంది. ఓకే. గాయ్స్, ఇక్కడ చూడండి. ఇక్కడైతే మాత్రం 2 ఐరన్ మ్యాన్ సూట్లయితే ఉన్నాయి. దేవుడా! ఫైనల్‌గా నాకైతే మాత్రం సూట్లయితే దొరికేసినాయి. ఇదిగోండి చూసారా? ఇదే మెయిన్‌గా ఐరన్ మ్యాన్ వేసుకునే సూటు. అదే కాకుండా ఇక్కడ ఇంకొక సూట్ కూడా ఉంది. ఐరన్ మ్యాన్ దగ్గర ఉన్న 2 సూట్లు మనకైతే దొరికేసినాయి. ఓహ్ మై గాడ్! మమ్మల్నైతే మాత్రం పెద్ద గంట నుంచి బయటకెక్కిచ్చావు. ఓకే. ఇప్పుడు ఫాస్ట్‌గా ఈ 2 సూట్లని తీసుకొని మనమైతే బయటికి వెళ్ళిపోయి వెంటనే వాడికైతే గనక అప్పు చెప్పేసేయాలి. ఓకే. ఎవ్వరూ చూడకుండా మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. అసల ఎవ్వరికీ డౌట్ కూడా రాకూడదు. ఎలాగైతే వచ్చామో అలాగే వెళ్ళిపోవాలి. ఓకే. ఎవడన్నా వచ్చేసాడేమోని నాకేమో చాలా భయంగా ఉంది. ఒక్క నిమిషం ఆగండి. ఇటు సైడ్ నుంచి ఏదో దారున్నట్టుగుంది. ఓకే. ఇటువైపు నుంచి బయటికి వెళ్దాక అనుకుంటా దారి. ఓకే. మనం ఇటువైపు నుంచి పరిగెట్టుకుని వెళ్దాం. ఖచ్చితంగా ఇటు సైడ్ దారి ఉంటదేమో అనేసి నాకైతే మాత్రం అనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. హమ్మయ్య! ఫైనల్‌గా మనకైతే మాత్రం ఒక సీక్రెట్ డోర్ అయితే గనక తెలిసింది. ఇటు నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా వచ్చాను గానీ ఎప్పుడూ ఆ లోపలికి కూడా వెళ్ళలేదు. అంటే ఐరన్ మ్యాన్ అక్కడ ఎప్పుడు సెక్యూరిటీని పెట్టేవాడు. కానీ ఇప్పుడు పెట్టలేదు. ఫైనల్‌గా మనమైతే మాత్రం 2 సూట్లని తీసుకొచ్చేసాం. రే డోరేమోను, ఫాస్ట్‌గా మనం ఇంకొక సూట్ కూడా తీసుకొని వాడు ఏ ప్లేస్‌కి రమ్మంటే ఆ ప్లేస్‌కి వెళ్ళి 2 సూట్లతో పాటు ఆ ఒక్క సూట్‌ని కూడా అప్పచెప్పేసామంటే మన సించానా గాని వదిలేస్తార్రా. అమ్మయ్యా! ఫైనల్ గా 3 సూట్లు మనకైతే దొరికేసినాయి. మామా, పద ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళి ఆ 3వ సూట్ను కూడా ఎక్కించుకొని వాడు ఎక్కడికైతే తీసుకురమ్మంటాడో అక్కడికి తీసుకువెళ్ళి వాడి మొక్కాన్ని కొట్టేస్తే సరిపోతుంది. కానీ ఐరన్ మ్యాన్కి తెలిసిందంటే ఖచ్చితంగా మన మీద చాలా కోపం పడతాడు. కానీ ఏం చేస్తాం చెప్పు? సించానా గారి ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి దొంగతనం చేయక తప్పలేదు. ఏం చేస్తాం? ఏంటి నువ్వు చెప్తుంది? 3 సూట్లని స్టీల్ చేసేసావా? రేయ్, ఏంట్రా నువ్వు మాడుతుంది నిజమేనా? సూపర్ రా సూపర్. ఇదిగో నీకు ఇప్పుడే లొకేషన్ పెడుతున్నాను. ఫాస్ట్ గా 3 సూట్లని తీసుకొని అక్కడికి వచ్చేసాయి. అర్థమవుతుందా? మీ వాడిని కూడా నేను ఇప్పుడే పంపించేస్తున్నాను. ఆ ఎంత వీలైతే అంత ఫాస్ట్ గా వచ్చేసాయి. లొకేషన్ ఆల్రెడీ నీకు షేర్ చేశాను. ఓకేనా? ఓకే ఓకే, వచ్చేస్తున్నాను. పెట్టేశారా? థ్యాంక్ యూ సో మచ్. మా సించాన్ గాని ఏం చేయకండి, వదిలేసేయండి. ఓకే. పదరా డోరేమాన్, మనమైతే మాత్రం ఫాస్ట్‌గా వెళ్ళాలి. వాడైతే మాత్రం మన సించాన్ గారిని అయితే వదిలేస్తానన్నాడు. నాకైతే లొకేషన్ పెట్టాడు. ఆ లొకేషన్‌కి అయితే మనం ఫాస్ట్‌గా రీచ్ అవ్వాలి. హమ్మయ్య! ఫైనల్‌గా మనమైతే మాత్రం సించాన్ గాని ఇంటికి తీసుకురాబోతున్నాం. ఏదైతేనో ఏం గాని మనమైతే మాత్రం ఈరోజు చాలా అంటే చాలా కష్టపడ్డాం. కానీ ఐరన్ మ్యాన్‌కి తెలిస్తే ఏమంటాడనేసి నాకే చాలా భయంగా ఉంది. మా ఫ్రెండ్‌షిప్‌కి మళ్ళీ ఏమన్నా ఆటంకం కలుగుతదేమోనేసే చాలా ఇదిగా ఉంది. సర్లేండి, ఏం కాదు. మనమైతే మాత్రం సించాన్ గాని కాపాడడానికే చేసాం కాబట్టి ఐరన్ మ్యాన్ ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే. ఫైనల్‌గా మనమైతే మాత్రం వాళ్ళు పెట్టిన లొకేషన్ దగ్గరికైతే వచ్చేసాం. రే డోరేమాన్, కరెక్ట్‌గానే చూస్తున్నావా? కెసినో దగ్గరికైనా వాళ్ళు రమ్మన్నారు. హమ్మయ్య! మనమైతే మాత్రం కెసినో దగ్గరికైతే వచ్చేసాం. ఇక్కడికైతే వాళ్ళు రమ్మన్నారు. ఒక్కసారి కాల్ చేసి కన్ఫర్మేషన్ అయితే కనుక్కుందాం. ఒక్క నిమిషం ఆగు. హలో సార్, అదే మీరు పెట్టిన లొకేషన్ దగ్గరికే మేము వచ్చేసాం. కెసినోనే కదా మీరు పెట్టిన లొకేషన్? అదే. మళ్ళీ ఏమన్నా తప్పు లొకేషన్ దగ్గరికి వచ్చేసామని మీకు కాల్ అయితే చేశాను. ఏంటి? కాస్త ఎదరికి వెళ్ళాలా? ఎందుకు సార్? ఇక్కడుంటే ఏమైంది?
సరే 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 వెళ్తున్నాను. సార్ 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 అలాగేం చేయకండి సార్, ప్లీజ్ ప్లీజ్ ఏం చేయకండి. వాడినైతే మాత్రం మీరు దయచేసి కొట్టకండి. నేను వెళ్తున్నాను. ఓకే సార్, మీరు చెప్పిన లొకేషన్ దగ్గరికే వచ్చాను. ఏంటి ఇక్కడ కారు వదిలేసేయాలా? రే డోరేమాన్ పద, ఇక్కడ కారు వదిలేసి ఫాస్ట్గా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి నుంచోమంటున్నారు. ఓకే సార్ ఓకే సార్, ఇప్పుడే వెళ్తున్నాను. ఒక్క నిమిషం. అమ్మా రారా డోరేమాన్ రా ఫాస్ట్గా. మనమైతే మాత్రం కెసినో ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచోవాలి. వెళ్తున్నావా? వెళ్ళు ఫాస్ట్ గా. కాసేపట్లో మా వాడు మీ వాడిని తీసుకునైతే గనక కేసినో ఎంట్రన్స్ దగ్గరికి అయితే వస్తాడు. వెంటనే నువ్వు మా వాళ్ళ వెహికల్ వేసుకొని వెళ్ళిపో, అర్థమవుతుందా? మా వాడికైతే గనక నీ వెహికల్ ఎక్కడైతే పెట్టావో ఆ అడ్రస్ అయితే గనక చెప్పు. అది వాడు వెంటనే ఆ వెహికల్ తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు మీ వాడిని మా వెహికల్ తీసుకుని వెళ్ళిపో, ఓకేనా? ఉంటాను మరి. ఏంటి మీరు చెప్పింది? నన్ను నిజంగానే వదిలేస్తున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ దయచేసి ఫాస్ట్ గా తీసుకెళ్ళి మా మామ దగ్గర నన్ను వదిలేసేయండి. అమ్మా ఫైనల్ గా నేనైతే మాత్రం మా మామ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. విజయ్ మామ వచ్చేసాను నేను. యాహూ! ఫైనల్ గా నన్నైతే మాత్రం వదిలేశారు. సూపర్ సూపర్ సూపర్. విజయ్ మామ నిన్ను చూస్తానో చూడనని నాకు చాలా భయం వేసింది తెలుసా? సించాన్ వచ్చేసావా? రే నేను చూస్తానో చూడనని నాకు చాలా అంటే చాలా భయం వేసిందిరా. అమ్మయ్యా ఫైనల్గా ఇప్పుడు మనసు చాలా కుదుట పడ్డదిరా నాయన. అమ్మా ఇప్పుడు కొద్దిగా రిలాక్స్గా అనిపిస్తుంది. సార్ ఒక్క నిమిషం ఆగండి, ఆ వెహికల్ ఎక్కడుందో చెప్తున్నాను, వీడితో మాట్లాడుతున్నాను కదా. మీ ముచ్చట్లు తర్వాత పెట్టుకొనిరా. ముందు ఆ వెహికల్ ఎక్కడుందో చెప్పావు, లేదంటే మళ్ళీ వాడిని తీసుకుపోతారు, అర్థమవుతుందా? మర్యాదగా వెహికల్ ఎక్కడుందో నాకు ఇచ్చేసావంటే వెంటనే నేను వెళ్ళిపోతాను. రే కొద్దిగా బ్రెయిన్ ఉండాలి కదరా, అయిపోయావరా నువ్వు. రే ఇలాంటి ఆటలకు వచ్చినప్పుడు నలుగురు ఐదుగురిని తీసుకొని రావాలరా. నువ్వు ఒక్కడ వస్తే నిన్ను వదిలిపెట్టేస్తాను అనుకుంటున్నావా? రే సించాన్ ఎక్కండ్రా ఫాస్ట్ గా. ఇప్పుడు దాకా సూట్లు పోతాయేమని చాలంటే చాలా భయపడ్డాను. ఇప్పుడు ఆ భయం కూడా లేదు. వాడు ఎంత గొర్రె కాకపోతే మీరే చెప్పండి, ఒక్కరిని పంపిస్తాడా? అందుకే నేను ఏం మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చున్నది, అర్థమైందా? ఓకే ఇప్పుడైతే కనుక ఫాస్ట్ గా కార్ని అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. ఫైనల్ గా మనమైతే మాత్రం సూట్లు కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాం. పదరా సించాన్ పద. ఈ కార్ని ఇలా వదిలేకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. అయిపోయింది ఈ రోజు. దీన్నైతే మాత్రం బ్లాస్ట్ చేసి పాడేస్తాను అంతే. రండి రండి వచ్చి ఫాస్ట్ గా కార్ ఎక్కండి, మనమైతే వెళ్ళిపోదాం. అమ్మయ్యా ఐరన్ మ్యాన్ కి నాకు ఫ్రెండ్షిప్ కి ఏదో ఒక నిబంధన వస్తుందేమో అనేసి చాలా అంటే చాలా భయపడ్డాను. కాకపోతే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఓకే ఫైనల్ గా మనమైతే మాత్రం మన కార్ని కూడా తీసుకున్నాం. 1 2 3 అది ఎగిరిపోయింది. లేదంటే మనకే దమ్కి ఇస్తారా? ఏమనుకుంటున్నారా? నన్ను చేతి కనివాడు అనుకుంటున్నారా? ఎలా ఉంది దెబ్బ? ఇప్పుడు చేస్తాడు చూడు, చేస్తాడు. ఇప్పుడు 2 నిమిషాల్లో మనకి ఫోన్ చేస్తాడు చూడరా సించాన్. లేదంటే ఒక్కని పంపించాడు నేనేదో చిన్నపిల్లని అనుకొని. ఇదిగో ఇప్పుడే మాటల్లో చెప్తా ఉన్నాను, అప్పుడే ఫోన్ చేసేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆగు. హలో రాయ్, ఏం చేసావురా? మర్యాదగా సూట్లు ఇస్తావా ఇవ్వవా? లేదంటే నిన్ను అస్సలు వదిలిపెట్టరా చెప్తున్నాను. మర్యాదగా 3 సూట్లు తీసుకొచ్చి నాకు ఇచ్చేసేయ్, లేదంటే అయిపోతావు. ఫోన్ పెట్టు. ఎవడైపోతాడో తర్వాత చూసుకుందాం. ముందు నువ్వు ఫోన్ పెట్టు, అర్థమవుతుందా? లేదంటే వాడి మీద నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా మామా? అక్కడే గెన్న పట్టుకుని కాల్చేయాలనిపించింది. కాకపోతే మళ్ళీ నన్ను ఏమైనా చేస్తాడేమనేసి ఊరుకున్నానంతే. అమ్మా ఫైనల్ గా మనమైతే మాత్రం సేఫ్ అయిపోయాం. గాయ్స్ మీ అందరినీ చూస్తానో చూడని భయం వేసింది.